హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ రేషన్ కార్డు బదులుగా మరి డిజిటల్ కార్డ్స్, ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ విషయాలేంటి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కండి. నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. ఒక లైక్ చేయండి, 10 మందికి వీడియో వెళ్తుంది. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తున్న ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుందండి. ఇక మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి క్లారిటీగా. అయితే కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారందరికి కూడా, అలాగే హెల్త్ కార్డులు కూడా, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అప్లై చేసుకునే వారికి ఒకే డిజిటల్ కార్డులో మీకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలనేసి అన్ని పథకాలకు కూడా ఈ కార్డ్ అనేది చాలా అవసరం అండి. ఏ పథకం రావాలన్నా, మహాలక్ష్మి స్కీమ్ అయినా, ఏదైనా కూడా ఆసరా పెన్షన్లకైనా, ఆసరా చేతి పెన్షన్లకైనా, ఏ స్కీమ్స్‌కైనా కూడా ఇప్పుడు 500 సిలిండర్ సబ్సిడీ కూడా డబ్బులు రావాలన్నా మీకు ఈ డిజిటల్ కార్డ్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకునే వారికి మాత్రము ఈ డిజిటల్ కార్డు, మీకు హెల్త్ కార్డు 2 కలిపి ఇస్తున్నానండి. లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.